ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనకి ఇండియన్ పాలిటీ ఫస్ట్ పేపర్ సెకండ్ పార్ట్లో 75 మార్క్స్కి ఉందండి. సో ఏ కాన్సెప్ట్స్ అంటే ఏ చాప్టర్స్ మనకి గ్రూప్ 2 సిలబస్లో ఉన్నాయి అవి కృష్ణారెడ్డి సార్ బుక్లోన మనకు అన్నీ ఉంటాయి కదా. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్ కాబట్టి మనకు చాలా చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. కానీ మనకు సిలబస్లో ఏది ఉందో అదే మనం చదువుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ సిలబస్లో ఏవేవి కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి బుక్లోనే పాయింట్అవుట్ చేసి చూపిస్తాను యూనిట్ వైజ్. సో అది మీకు అప్పుడు దాన్ని బట్టి మనం ఎలా చదువుకోవాలో చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట, ఏ కాన్సెప్ట్స్ చదవాలి ఏ వదిలేయాలి అని. సో ఈ బుక్ మన కృష్ణారెడ్డి సార్ బుక్ తెలుగు మీడియం రెఫరెన్స్ తీసుకుంటున్నాను, ఇంగ్లీష్ మీడియంకి లక్ష్మీకాంత్ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ సిలబస్ చాలా ఇంపార్టెంట్ అండి. సిలబస్ పక్కా మనం ఉంచుకోవాలి ఒక హార్డ్ కాపీ తీసి. సో ఈ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. టెలిగ్రామ్ లింక్ అనేది మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి భారత రాజ్యాంగం పేపర్ 1లో పార్ట్ బి 75 మార్క్స్కి ఉంటుంది. సో ఇది మనం చూసుకుంటే ఈ బుక్లో కృష్ణారెడ్డి సార్ బుక్లో చూస్తే ఇదిగోండి ఇలా పాయింట్అవుట్ చేశాను. మీ దగ్గర బుక్ ఉంటే బుక్లోనే మీరు ప్యారలల్గా పాయింట్అవుట్ చేసుకోండి, అంటే టిక్ చేసుకోండి. లేకపోతే ఈ నెంబర్స్ అయినా నోట్ చేసుకోండి. చూడండి చాప్టర్ వైజ్ నెంబర్స్ ఉంటాయి 1 2 3 అలా బుక్ అంతా అలానే ఉంటాయి. సో మనకి దాదాపుగా అన్ని చాప్టర్స్ కలిపి 58 ఉంటాయి. సో మీరు నెంబర్స్ రాసుకున్నా పర్లేదు, త్వరగా చదువుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే చూడండి పార్ట్ 2. సో ఫస్ట్ చాప్టర్లోన భారత రాజ్యాంగ స్వభావం. సో స్వభావం అంటే మనకి ఇదే వస్తుంది అనమాట, భావన. ఓకేనా. అంటే రాజ్యాంగ లక్షణాలు, వర్గీకరణ అవన్నీ అలానే ఉంటాయి, ఇందులోనే ఉంటుంది. సో సెకండ్ పార్ట్ ఉంది, అంటే సెకండ్ సీరియల్ నెంబర్లో, థర్డ్ యూనిట్ 1 కింద వస్తుంది. సో ఇది కూడా యూనిట్ 1లోకే వస్తుంది. చూడండి మీరు సిలబస్ చూసుకొని, నేను యాజ్ పర్ సిలబస్ ముందే, అంటే ఇక్కడ చదువుకుంటే కొంచెం టైం అయిపోతుందని చెప్పి ముందే నేను అన్నీ పాయింట్అవుట్ చేసుకున్నాను ముందే చదువుకున్నప్పుడు. చూడండి ఇది యూనిట్ 1, ఇది మనకి సిలబస్లో ఉంది. నెక్స్ట్ భారత రాజ్యాంగ రచన కూడా ఉంది, రాజ్యాంగ పరిషత్, ముఖ్య లక్షణాలు, నెక్స్ట్ ప్రవేశిక అంటే ప్రియంబల్, ఇది కూడా ఉంది. సో ఆ తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రాథమిక హక్కులు ఉంది, ప్రాథమిక విధులు ఉంది, ఆదేశిక సూత్రాలు ఉంది. సో ఇక్కడితోని ఫస్ట్ యూనిట్ అయిపోయింది. కానీ మనకి ఫస్ట్ యూనిట్లో ఒకటి ఉంటుంది, రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, ప్రాథమిక నిర్మాణం, అది మీకు ఎక్కడ ఉందో చూపిస్తాను. సో ప్రస్తుతానికి చూడండి ఎలా పెట్టుకోండి అనమాట. యూనిట్ 1 ఏవేవి యూనిట్ 1కి వస్తాయి, ఏవేవి యూనిట్ 2కి, అలాగా ఏ యూనిట్స్కి ఏవి వస్తాయని ఇక్కడ చూడండి. ఇదంతా యూనిట్ 2 కిందకే వస్తుంది అనమాట. మనం మొత్తం ఇక్కడే పెట్టేసాను. చూడండి యూనిట్ 2 అని ఇక్కడే పెట్టేశాను. ఓకేనా, యూనిట్ 2 అని. సో ఇవన్నీ యూనిట్ 2 కిందకే వస్తాయి. ప్రభుత్వ రకాలు, లేకపోతే కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇవన్నీ అందులోకే వస్తాయి. పార్లమెంట్ మనం ఇంకా అంతా చదవాల్సిందే, ఇది అది అని లేదు. సో ఇందులో మనం చూడండి సుప్రీంకోర్టులో, న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం, న్యాయ ప్రవర్తన అంటే జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం అని ఉంటాయన్నమాట. అవి ఇందులోనే ఇంక్లూడ్ చేశారు. యాక్చువల్గా ఇది యూనిట్ 3లో ఉందన్నమాట. అందుకే ఇది కొంచెం పాయింట్అవుట్ చేశాను యూనిట్ 3 అని. ఓకేనా. సో చూడండి యూనిట్ 3 అని మీకు చూపిస్తాను. చూడండి యూనిట్ 3లో అది యూనిట్ 2, ఇది యూనిట్ 2, యూనిట్ 1 పెట్టాను. ఇందులోన ఇదొక కాన్సెప్ట్ అనమాట, ఇదొక సబ్ టాపిక్. సో చూడండి ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను. అందుకే ఈ సిలబస్ మీకు టెలిగ్రామ్లో ఉంటుంది, చూసుకోండి. జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం అవి ఇందులో హైలైట్ చేశాను, ఇందులో కలిసిపోకుండా అనమాట. ఓకేనా. ఇదంతా యూనిట్ 2 కిందకే వస్తుంది. సో స్టేట్కి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి చూడండి హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే దగ్గర ఇచ్చారు. తర్వాత రాష్ట్ర గవర్నర్, ఇవన్నీ ఒక దీనిలోకి వస్తాయి. ఓకేనా. ఇది అవసరం లేదు, ట్రిబ్యునల్స్ చదవవసరం లేదు, మిగతావన్నీ వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది యూనిట్ 4 కిందకు వస్తుంది. ఇది భారత సమాఖ్య వ్యవస్థ, ఇది యూనిట్ 4 కిందకు వస్తుంది. ఇది అంతర్రాష్ట్ర సంబంధాలు, ఇది కూడా యూనిట్ 4 కిందకే వస్తుంది. నెక్స్ట్ రాజ్యాంగబద్ధ పదవులు, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇది యూనిట్ 3 కిందకు వస్తుంది. నెక్స్ట్ చట్టబద్ధ అంటే స్టాచ్యుటరీ బాడీస్ అనమాట, స్టాచ్యుటరీ బాడీస్, ఇది యూనిట్ 3 కిందకు వస్తుంది. ఇందులో మీకు చెప్పాను చూసారా, రాజ్యాంగ సవరణ,
పద్ధతి. ఇది యూనిట్ 1 కిందకి వస్తుంది, ఇది యూనిట్ 1 కిందకే వస్తుంది. ఓకేనా, ఇది యూనిట్ 1 అనమాట. ఇక్కడ అది ఎందాల అక్కడ లేదు, ఇక్కడ ఉంది. 27 అనేది యూనిట్ 1. సో ఇది చూడండి యూనిట్ 5. యూనిట్ 5 అంటే లాస్ట్ యూనిట్, స్థానిక సంస్థలు అనమాట. ఇది యూనిట్ 5 కిందకి వస్తుంది. నెక్స్ట్ లోక్పాల్ లోకాయుక్త, మనకి ఇది కూడా చాలా స్పెషల్గా మెన్షన్ చేశారు. లోక్పాల్ లోకాయుక్త చూశారు కదా, ఇది యూనిట్ 3 కిందకి వస్తుంది. ఓకేనా, మీరు టిక్ చేసుకోండి. ఆ తర్వాత ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఓకేనా, సమాచార హక్కు చట్టం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి సిలబస్లో ఉంది. ఇది ఎందులో ఉంది, యూనిట్ 3లో ఉంది. సో యూనిట్ 3లో ఆర్టీఐ చూడండి. ఓకేనా, ఇది రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, వాటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఏక పార్టీ, ద్విపార్టీ, సో ఇవన్నీ బహుళ పార్టీ, మల్టిపుల్ పార్టీ సిస్టమ్స్ అనమాట. ఇవన్నీ పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్. సో ఇవన్నీ యూనిట్ 4 కిందకు వస్తాయి. ఓకేనా, ఆ తర్వాత మీకు ఒకటి చూపిస్తాను. మనకి ఎలక్టోరల్ రిఫార్మ్స్ అని ఒకటి ఉంటుందండి. అంటే ఇక్కడ చూడండి, ఇందులోన ఎన్నికలు మరియు ఎన్నికల సంస్కరణలు, రిఫార్మ్స్ అనమాట. అది ఎలక్షన్ కమిషన్లోనే ఉంటుంది. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ అని ఎందులో ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బాడీ ఎక్కడ ఉంది, రాజ్యాంగబద్ధ సంస్థల్లోన. ఇదిగోండి ఇక్కడ నేను హైలైట్ చేశాను చూడండి. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల బాండ్లు, సుప్రీంకోర్టు తీర్పులు, ఇవంతా ఇందులోనే చూడండి. ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఆఫ్ యూనిట్ 4 కూడా ఇందులోకే వస్తుంది. ఓకేనా, ఇందులోనే. ఇది రాజ్యాంగబద్ధ పదవులు. సో ఇలా మనం అన్నీ పాయింట్అవుట్ చేసుకున్నాం. అంటే మొత్తం లేదు చూడండి సిలబస్లోన. ఓకేనా, అంటే సిలబస్లోన మనకి ఇక్కడ ఉన్నది, ఈ బుక్ మొత్తం మనకు అవసరం లేదు. సిలబస్లోన మనకి ఏది ఉందో అవే మనం హైలైట్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది కృష్ణారెడ్డి సార్ బుక్. ఇలా పాయింట్అవుట్ చేసుకొని మనం చదువుకోవడమే. ఒక్క బుక్ ఎక్కువ రీజన్స్ చేసుకుంటే సరిపోద్ది. సిలబస్ పక్కన పెట్టి మనం కంప్లీట్ చేసుకోవడమే, ఇంకంతే. ఇదిగోండి కంప్లీట్ చేసుకొని ఇది ఏమైనా తెలిసాయి అనుకోండి, ఎక్కడ రాసుకోవడమే పక్కన. ఫాస్ట్గా చదువుకోవడమే, ఇంకా టైం కూడా తక్కువే ఉంది. అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడో తెలియదు కాబట్టి మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి, అది నేను అనేది. ఓకేనా, ఇది కృష్ణారెడ్డి సార్ బుక్. దీని తర్వాత ఇంగ్లీష్ మీడియం చూద్దాం. సో ఇంగ్లీష్ మీడియం చూడండి, ఇంగ్లీష్ మీడియం సిలబస్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లోనే ఉంది. ఇందులోన నేను ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ సార్ బుక్ ఇంగ్లీష్ మీడియంకి. సో ఇందులో కూడా సేమ్ పాయింట్అవుట్ చేసుకున్నాను చూడండి. ఇది యాజ్ ఇట్ ఈస్ సిలబస్, అలా మనకి సిలబస్ కాపీలో ఏవైతే లైన్గా ఉన్నాయో ఇక్కడ లైన్గా అవే చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా, లక్ష్మీకాంత్లో లైన్గా ఉంటాయి. ఇదిగోండి మనకి ఏవేవి లేవో అవి వదిలేస్తాం, ఇంకా మిగతా చదువుకోవడమే. ఏవేవి ఉన్నాయో మీరు చూడండి, క్లియర్ స్క్రీన్ మీద కనబడతాయి. ఏవేవి పాయింట్అవుట్ చేశానో ఇలా బాక్స్తో పెట్టాను అనమాట. అవే ఏ యూనిట్కి ఏ యూనిట్కి వస్తాయి. ఇది యూనిట్ 4 కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇది యూనిట్ 4 కింద సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇక్కడ చూడండి పార్లమెంటరీ సిస్టము, ఫెడరల్ సిస్టమ్, ఇది యూనిట్ 4 కిందకి వస్తుంది, స్ట్రక్చర్స్ అనమాట. నెక్స్ట్ యూనియన్, సెంట్రల్ గవర్నమెంట్, ఇదంతా యూనిట్ 2 కిందకి వస్తుంది. ఇది పెరి అని రాసాను చూసారా, అంటే పెరిఫెరల్, పైన చదివి సరిపోద్ది, మరి డెప్త్కి వెళ్ళక్కర్లేదు. నెక్స్ట్ సుప్రీంకోర్టు, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. మనకి లక్ష్మీకాంత్లో అన్నీ స్ట్రక్చర్గా ఉంటాయిలేండి. సో మనకి ఇక్కడ ఇబ్బంది ఉండదు. ఇది స్టేట్ గవర్నమెంట్. సో ఇది కూడా యూనిట్ 2 కిందకే వస్తుంది చూడండి. స్టేట్ గవర్నమెంట్ యూనిట్ 2 కింద. ఇన్ ద సేమ్ చీఫ్ మినిస్టర్, గవర్నర్, లెజిస్లేషన్, స్టేట్ లెజిస్లేచర్, అసెంబ్లీ, విధాన పరిషత్ ఏవైనా, విధానసభ, విధాన పరిషత్, నెక్స్ట్ హైకోర్టు. ఇక్కడతో సరిపోద్ది. సబార్డినేట్ కోర్ట్స్ అక్కర్లేదు. యూనిట్లో ఏది ఉందో తెలుసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ పంచాయతీరాజ్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, డైరెక్ట్గా యూనిట్ 5 ఎవల్యూషన్తో సహా మొత్తం ఈ 2 యూనిట్స్లో కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇందాక చెప్పాను కదా, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవి స్ట్రక్చర్ వైజ్ ఉంటాయి. ఎవరు అపాయింట్ చేస్తారు, పదవి కాలం ఎంత, ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళ రాజీనామా ఎవరికి సమర్పిస్తారు, అంటే రిజిగ్నేషన్ ఎవరికి ఇస్తారు, అలా లైన్గా అనమాట. ఓకేనా, ఇవి చదువుకోవడమే. ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇక్కడ చూడండి హ్యూమన్ రైట్స్ కమిషన్ అని స్పెషల్గా ఎందుకు పెట్టానంటే వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేశారు కాబట్టి. చూడండి హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంటర్ అండ్ స్టేట్ రెండు ఇంపార్టెంటే. ఇదిగోండి కాంపోజిషన్తో సహా కొంచెం కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకోవాలి. అంటే ఎవరెవరు ఇప్పుడు ఉన్నారు మారిపోతారు కదా, సో కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదిగోండి ఆర్టీఐ అనేది మనం కరెంట్ అఫైర్స్ నుంచి కూడా డ్రా చేసుకోవచ్చు. స్పెషల్గా మనం కొంచెం చూసుకోవాలి. ఇది ఓల్డ్ ఎడిషన్ కాబట్టి లేదు, న్యూ ఎడిషన్స్లో ఉంది. సో దాని పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తానండి.
ఆ తర్వాత ఎలక్టోరల్ లాస్, ఎలక్టోరల్ రిఫార్మ్స్, యూనిట్ 4 ఇదిగోండి. ఓకేనా. పొలిటికల్ పార్టీస్, సింగిల్ పార్టీ, బై పార్టీ, మల్టీ పార్టీ సిస్టమ్స్ అన్నీ, వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంటి. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా, ఇది కూడా యూనిట్ 4. ఏ యూనిట్కి ఆ యూనిట్ క్లియర్గా ఉంది, టిక్ చేసుకొని చదువుకోవడమే ఇంకా. ఓకేనా. సో ఇది ఇండియన్ పాలిటీ ఇంగ్లీష్ మీడియంకి ఏవేవి సిలబస్లో ఉన్నాయి అనే దానికి ఒక్కొక్కటి మీరు పాస్ చేసి టిక్ చేసుకోండి. ఓకేనా. సో దీంతో ఇండియన్ పాలిటీకి ఏ ఏ కాన్సెప్ట్స్ మన గ్రూప్ 2కి ఉన్నాయి అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో మనకి ఇక్కడ చాలామంది, నేను మొన్న ఒక వీడియో లాస్ట్ వీడియోలో చేశాను హ్యాండ్ రిటన్ నోట్స్ ఇది. సో ఇది మనకి ఇంగ్లీష్ మీడియంకి అయితే ఇంచుమించు షార్ట్ నోట్స్ లాగే ఉంది. లక్ష్మీకాంత్ మ్యాక్సిమం అంతా కవర్ అయిపోయింది ఇందులో. షార్ట్ నోట్స్ చాలా బాగుంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియంకి. తెలుగు మీడియంకి అయితే కృష్ణారెడ్డి సార్ బుక్ సరిపోతుంది, ఆయన చాలా క్లియర్గా రాశారు. అది మనం చదువుకొని, అంటే ఏ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి అది మనం చదువుకుంటే సరిపోద్ది. కానీ దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి. ఏదంటే పేజ్ నెంబర్స్తో మనం చదువుకోవాలన్నమాట. ఎన్ని పేజెస్ ఉన్నాయి చూడండి, ఈవెన్ 62 పేజెస్, అంటే నేను చదివే బుక్లో 197 పేజెస్. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం బుక్ ఇది. సో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఆ పేజెస్ ప్రకారం మనం రోజుకి మనం పాలిటీకి 2 hours ఇచ్చామనుకోండి, 2-3 hours ఇస్తాంగా. సో అందులోన మనం ఎన్ని పేజెస్ రోజుకి కవర్ చేయగలం అంటే రోజుకు 20 పేజెస్ వేసుకోండి. ఓకేనా. ఇది ఎన్ని రోజుల్లో కవర్ అవుద్ది, 5 to 6 daysలో ఇది కవర్ అయిపోతుంది. అలాగా 20 days సైకిల్, 15 days సైకిల్ అని మనం ప్లాన్ చేసుకొని అందులో మనం కంప్లీట్ చేసి రివిజన్స్కి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా నోట్స్ అంటే నోట్స్ కొంతమంది రాసుకుంటారు, కొంతమంది బుక్లోనే హైలైట్ చేసుకుంటారు. ఓకేనా, అది ఎవరిది వాళ్ళకు ఉంటుంది. సో దీంతో మనకి పాలిటీకి కృష్ణారెడ్డి సార్ బుక్లో ఏంటి అనేది చెప్పాను విత్ సిలబస్, అండ్ ఇంగ్లీష్ మీడియంకి లక్ష్మీకాంత్ సార్ బుక్ విత్ సిలబస్ రెండింటికి సంబంధించిన సిలబస్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పాయింట్అవుట్ చేసుకొని చదువుకొని రివిజన్స్ చేసుకోవడమే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్.